గత 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీఏ కూటమి మీడియాకి టార్గెట్ అయిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని. 3-4 రోజుల నుంచి పాపం ఒక దళిత మహిళ సుధా మాధురి కూడా టీడీపీ మీడియాకి ఐటీడీపీకి టార్గెట్గా అయిపోయింది. ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నాకు తెలిసినటువంటి అంశాలు, నాకు దగ్గరికి ఏదైతే ఒక బాధిత మహిళ ఒక వారం 10 రోజుల క్రితం హైకోర్టు జడ్జిమెంట్ తీసుకుంది. ఒక వారం 10 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భంలో ఆమె సమస్యలో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి నేను ఆవిడ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నేను ఏ సందర్భంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుంది అని కానీ, ఆవిడ దగ్గర 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఆవిడని మోసం చేశాడు అని కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ వేమన సతీష్ ద్వారా డబ్బులు తీసుకొని అది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకున్నాడని కానీ నేను ఏ విధమైనటువంటి ఆరోపణ చేయలే. ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది. ఆ సమస్యకు సంబంధించి ఆ మహిళ చనిపోతాను, మా కుటుంబానికి చావు తప్ప మరొక మార్గం లేదు, ఇది చచ్చిపోవటానికి మా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ అని నా దగ్గర చెప్పినప్పుడు, అమ్మ అలా చచ్చిపోవటం కరెక్ట్ కాదు, గబక్కనే రేపొద్దున చనిపోయిన తర్వాత మీ ప్రాణాలు తిరిగి రావు, కాబట్టి మీ సమస్య ఏంటో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది అని నేను ఒక అప్పీల్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి. మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీలో పనిచేసినటువంటి ఒక మహిళ ఇలా 7 కోట్ల రూపాయలు ఒక అతనికి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే తిరిగి ఇప్పించండి. అంతకుమించి నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ మీద నేను మసిగుడ్డ కాల్చి మొక్కాను వేయలే. ఆ రోజు నుంచి మొదలైనవి. ఆ రోజు నుంచి ఏం మొదలైంది? ట్రోల్స్ మొదలైనవి. ఇక ఆ రోజు నుంచి డిబేట్లు, జడా శ్రావణ్ కుమార్ వెనకున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ రోజు నుంచి ఇక చెయ్యిని రగడలేదు, మాట్లాడని ఛానల్ లేదు. నేను అంది ఒక తెలుగుదేశం పార్టీకి ఒక అప్పీల్ చేశాను. దీంట్లో నిజాయితీ ఉంటే ఆమె చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి, లేదు అంటే చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దీంట్లో తప్పేముంది? ఆవిడ నిజంగానే ఆరోపణ చేసినట్టు కరెక్ట్గా ఉంటే మీరు దాన్ని విచారణ చేయించండి. ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ దగ్గరే ఉన్నారు, మీరు విచారణ చేయండి. విచారణ చేసి దాంట్లో నిజాలు ఉంటే చేయండి అని చెప్పాను. అసలు ఆమెకున్న స్థాయి ఏంటి, ఆవిడకున్నటువంటి ఆలోచన ఏంటి, ఆవిడకున్న డబ్బులేంటి, ఆవిడకి ఏ విధంగా ఉంది, ఇవన్నీ మొదలుపెట్టుకొచ్చారు. జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తున్నాడు. జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తే ఎలా ఉంటుందో అతి కొద్ది రోజుల్లో మీరు చూస్తారు. కంగారేం లేదు.
గత వారం రోజుల నుంచి ఈ మహిళ ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తుంటే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించిందా? తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకత్వం స్పందించిందా? సరే, నేను తప్పు చెప్పానా, నేను మంచి చెప్పానా, ఆవిడ కరెక్ట్ చెప్పిందా, కరెక్ట్ చెప్పలేదా వదిలేద్దాం. కనీసం విచారణ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే, మీ ప్రజా దర్బార్కు తీసుకొచ్చి ఇంత పెద్ద బంచి చంద్రబాబు నాయుడు గారి చేతికే ఇచ్చింది ఈవిడ. నిన్న వీడియో చూపించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్కి అసలు ఒక చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక పెద్ద ఫైలు ఇవ్వగలిగిన స్థాయి ఒక సామాన్యురాలకు ఉంటుందా? ఇంత పెద్ద ఫైలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఫైలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇలా చూసిన సందర్భం నిన్న వీడియో ఆమె చూపించలేదా మీడియాకి? మీ చేతులతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఆ ఫైల్ తీసుకొని తన సిబ్బందికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్లో ఆవిడ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే ప్రజా దర్బార్లో మీరు తీసుకునే అర్జీలు మరి తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? అమ్మా, నువ్వేదో పెద్ద ఫైల్ ఇచ్చావు ఆధారాలతో సహా, ఈ ఫైల్ మీద ఏం జరిగింది? ఇదిగో నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు, వారి పిఏకి ఇచ్చారు, ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అర్జీల్లో పరిష్కరించే భాగంగా ఇదిగో మీరు ఇచ్చినటువంటి అర్జీ మీద మేము విచారణ చేస్తున్నాం, మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి, మీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాం, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతను కూడా పిలిపిస్తామని ఏమైనా ఫాలో అప్ యాక్షన్ జరిగిందా? జరిగితే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? జరిగితే ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? స్వహస్తాలతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో అంత పెద్ద ఫైలు తీసుకొని ఆ ఫైలు తన పిఏకి ఇస్తే ఈ రోజు వరకు దాని మీద ఫాలో అప్ యాక్షన్ లేదు అంటే మీరు ప్రజా దర్బార్లో తీసుకునే అర్జీలన్నీ ఉత్తిత్తి అర్జీలా? మీరు తెలుగుదేశం పార్టీలో డ్రామా ప్లే చేస్తున్నారా? బాధితుల దగ్గర నుంచి రిపోర్ట్లు తీసుకొని బాధిత దగ్గర నుంచి మీరు అర్జీలు తీసుకొని అవన్నీ తీసుకొని చెత్తబుట్టలో పడేస్తున్నారా? మరి అంతే కదా. ఈవిడ ఇచ్చినటువంటి ఇంత పెద్ద బుక్లెట్ గౌరవంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేతికే ఇస్తే దాని మీద కనీసం ఫాలో అప్ లేకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగి దాడి చేస్తారా? తిరిగి మళ్ళీ దాడి చేస్తారా? నిజంగానే 7 కోట్ల రూపాయలు తీసుకొని ఉండకపోతే, నేను అడుగుతున్నా, నిజంగానే 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఉండకపోతే వేమన సతీష్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తాడు? ఈమె ప్రెస్ మీట్ పొద్దున పెట్టింది, సాయంత్రానికి ఈ వీడియో అన్ని తెలుగుదేశం ఛానల్లో ప్రత్యక్షమైంది. సతీష్ అన్నకి సంబంధం లేదు, సతీష్ అన్నకి ఏ విధమైనటువంటి దీంట్లో 7 కోట్ల రూపాయలు తీసుకోలేదు, మేము ఎవరికో బొచ్చయ్య చౌదరికో వెంకయ్య చౌదరికో డబ్బులు ఇచ్చాము అంటే 7 కోట్ల రూపాయలు తీసుకున్నావన్నా నువ్వు ఇంతవరకు ఇవ్వటం లేదు, నేను మీడియాకి వెళ్తాను అని ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి సతీష్కి పంపిన రెండో రోజే అనుచరుల దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని, నేను ఇది కూడా చదివి వినిపిస్తాను మీకు. మహారాజశ్రీ గౌరవనీయులైనటువంటి అర్బన్ పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ వారికి రాజంపేట అర్బన్ నమస్కరించి వాయినది. డిఎన్బి పల్లి రాజంపేట టౌన్లోని డిఎన్బి పల్లి నివాసి అయిన ఉండే గుడారి నారాయణ నాయుడు కుమారుడు అయిన గుడారి విష్ణువర్ధన్ నాయుడు. ఈ విష్ణువర్ధన్ నాయుడు ఎవరికి సంబంధం లే. ఈవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రెండో రోజే పైన తెలిపిన చిరునామానందు నివాసం, వ్యవసాయం ఉంటున్నాను, వ్యవసాయం జీవనాధారం, నాకు 2 కుమార్తెలు సంతానం, నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. అయితే వేమన సతీష్ నాకు దగ్గర బంధువు అనగా మామ అవుతాడు. మా మామ వేమన సతీష్ ఇది వరకు అమెరికా దేశమునందు తానా అధ్యక్షుడిగా పనిచేసినాడు. మా మామ వేమన సతీష్ తన భార్య పిల్లలతో కలిసి అమెరికా నందు ఉంటున్నాడు. అలాగే అప్పుడప్పుడు రాజంపేటలోని తన ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. అయితే మామ ఇంటికి వచ్చిన సమయంలో అలికిడి నందు ఆర్ఎన్బి నందు ఉద్యోగం చేసే రాజంపేట టౌన్లోని బేతాళ గ్రౌండ్ నందు నివాసం ఉండే మురళి అను అతను అనుచరులు
మామ దగ్గరకు వచ్చి పోతూ మా మామ చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ బిజినెస్లో కూడా భాగస్వామ్యంతో కొన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు. ఎవరో విష్ణువర్ధన్ నాయుడు అనే అతని చేత వీళ్ళ హస్బెండ్ మీద ఒక కంప్లైంట్ పెట్టించి, ఆ కంప్లైంట్ ఏమని కంప్లైంట్ పెట్టించారు? వేమన సతీష్ 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారనే కంప్లైంటు రాజంపేట పోలీస్ స్టేషన్లో పెట్టించారు. ఏమంటే వేమన సతీష్ మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే వేమన సతీష్ వచ్చి కంప్లైంట్ పెట్టాలా? వేమన సతీష్ అల్లుడు వచ్చి కంప్లైంట్ పెడతాడా? వేమన సతీష్ని తిట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టి, ఆ కంప్లైంట్ని ఎన్ని సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారు చూడండి. 61 సబ్ క్లాస్ 2, 55 బిఎన్ఎస్, 56 బిఎన్ఎస్, 351 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్, రెడ్ విత్ సెక్షన్ 35 ఆఫ్ బిఎన్ఎస్ 6 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఎవరి మీద రిజిస్టర్ చేశారు? వీళ్ళ హస్బెండ్ మీద, మురళి మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన సంగతి వీళ్ళకి ఏమైనా చెప్పారా? ఎవరికి చెప్పలా. ఇది అంతా కూడా డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి, కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్కెచ్. ఈవిడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి చెప్తుందో, ఈవిడ ఎక్కడ బయటికి వెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్తుందో, వీళ్ళ మీద ఒక కేసు కట్టేసేసి వీళ్ళని తీసుకెళ్దామనేటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే బిలో 7 years అఫెన్సెస్ కాబట్టి. ఏం చేశారు వీళ్ళిద్దరిని? ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరికి చెప్పకుండా విజయవాడలో వీళ్ళు నా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలుస్తారన్న సమాచారం వీళ్ళకి ఉండటంతో ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి 28వ తారీఖున ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీకి పరలాంగు దూరంలో రాజంపేట దగ్గర నుంచి పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తాన్ని ఏమని వీళ్ళ భర్తని ఇద్దరిని కిడ్నాప్ చేసి రాజంపేట మీదుగా మదనపల్లి డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇట్లా మా అమ్మని మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే నేను హైకోర్టులో, ఇది కూడా మీరు కూడా చూడాలి, హైకోర్టులో WP నెంబర్ 29770 ఆఫ్ 2025 హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేశాను. ఇది ఎప్పుడు వేశాను? 29th day of October 2025 29వ తారీఖున పొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద, మురళి మీద. సుధామాధురిని ఎందుకు అరెస్ట్ చేశారు? నేను డిఐజీ కోయా ప్రవీణ్ని అడుగుతున్నా, రాజంపేట సిఐని అడుగుతున్నా, సుధామాధురి మీద కేసు రిజిస్టర్ చేయాలా? బికాజ్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు. ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే, డిఐజీ కోయా ప్రవీణ్ మేము అనుకుంటే మీరు ఏమైనా చేసేస్తారు సార్ పోలీసు వ్యవస్థ మేము అనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపలేసేస్తారు సార్. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ ఇంకేం పనిచేయదు అనమాట. అధికార వ్యవస్థ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు డిఐజీ కోయా ప్రవీణ్ కాబట్టి, కర్నూలు రేంజ్ డిఐజీ మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోయి లోపల పడేసి మదనపల్లి డిఎస్పీ ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు ప్రివెంటివ్ మోడ్గా ఒక మదనపల్లి డిఎస్పీ ఆఫీసులో రికార్డ్ చేసుకొని, ఈవిడ ఏ రోజైతే మీడియాకు వచ్చి బ్లాస్ట్ చేసి సార్ ఇదిగో ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన సాయంత్రానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఒక మహిళ, అన్నా నీకు 7 కోట్లు ఇచ్చినాను, నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే, నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసేయి, లేదా కొంత డబ్బులు ఇవ్వు. అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను, కొంత డబ్బులు వదిలేసేయి, నేను కష్టాల్లో ఉన్నాను, తర్వాత కావాలంటే ఇస్తాను, లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిచ్చేస్తాను, దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు. కిడ్నాపులు చేయటం ఏంటండి? అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి? హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత, హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిడని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి వేయటం, పోలీసులతోటి అక్కడికి రాజంపేట తీసుకెళ్ళి రికార్డ్ చేసేయటం, ఇంటికేమో పిల్లల్ని పంపించటం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పెట్టు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు, ఇది కరెక్టా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నిజంగా 28వ తారీఖు రాజంపేట సిఐ, మహిళా ట్రైనీ ఎస్ఐ, 4 కానిస్టేబుళ్ళు వాళ్ళ సెల్ లొకేషన్స్ మదనపల్లి డిఎస్పీ ఆఫీసులు ఎందుకు ఉన్నాయో మీరు విచారణ చేయండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయండి.
డిఐజీ కోయా ప్రవీణ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసు రిజిస్టర్ చేశారో లేదో విచారణ చేయండి. వాళ్ళ అమ్మాయి ఇంటికి ఎందుకు పోలీసు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత క్లారిఫికేషన్ తీసుకొని మీరు మీడియాకి వెళ్ళొద్దమ్మా, మీదిగో మీ అమ్మ మీ నాన్న సేఫ్గానే ఉన్నారని వీళ్ళ చేత పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టించి చెప్పించాల్సిన అవసరం వేమన సతీష్కి ఏమొచ్చిందో చెప్పండి. వీళ్ళు పోలీస్ కస్టడీలో పెట్టి డిఐజీ కోయా ప్రవీణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు బెదిరించాడో చెప్పండి. ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను 50 లక్షలు ఇస్తాను, ఇప్పటికి వదిలేసేయండి, కొన్నాళ్ళ తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను, దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి. ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్. నేనేదో ముఖం మీద మసిగుడ్డ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏ వెళ్ళి కంప్లైంట్ పెడతారా? నా పిఏ వెళ్ళి కంప్లైంట్ పెడితే 10 సెక్షన్ల మీద కేసులు కడతారా? ఈ వ్యవస్థ, ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో. ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్ళు నా బిడ్డ కన్నీళ్ళని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా? మన అక్కలాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదాయా? ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు, ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈరోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతే గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఎందుకు మూలిగా నక్క మీద తాలికాయ వేయటం, ఇప్పటికే ఏడుస్తున్నారు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, బాబు కొడుకులిద్దరు ఏడుస్తున్నారు, ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనవసరంగా. ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది. ఏంటి, ఆవిడకి స్థాయి లేదా? ఆవిడకి అవకాశం లేదా? వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు? ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు? ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ఏంటి వాళ్ళని ఏమంటారు? అధికార ప్రతినిధి, తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారా మీ అధికారిక మీడియాలో? చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆవిడకి ఏంటి స్థాయి ఉంది, ఏం స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులు ఇచ్చింది అంటారా? వీళ్ళ హస్బెండ్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశపడ్డారు సార్. వాళ్ళు చేసిన పొరపాటు అది. పోనీ పొరపాటు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు. పాపం 45 సంవత్సరాల విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా. నేను 1 by 1 ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు, అదే సందర్భంలో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతా. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో, డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది. వీళ్ళ ప్రాపర్టీసు 2021 నుంచి 2024 వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి. 24వ సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను. ఇది కరెక్టా? ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదనే హక్కు మీకు లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను ఈరోజు మీడియా ముందు పెడతా. నిన్నటి దాకా మీడియాలో కొన్ని కుక్కలు మాట్లాడి, మీడియా ఛానల్స్ అన్నీ మాట్లాడి, ఏమని మాట్లాడి ఆవిడ స్థాయి ఏముంది, వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది. నేను ఆధారాలు తెలుగుదేశం పార్టీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఆధారాలను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టడమ్మా.
ప్రతి సందర్భంలో మనం మీడియాలోకి వచ్చి ఆధారాలు చూపించి ఇది చూపించి ఎందుకు ఇక్కడ విచారణ జరగాల్సిన సందర్భం వేరే ఉంటుందని నేనే వాటిని ఆపండమ్మా, ఎందుకు ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం అని. ఇంకా వీడియోలు ఉన్నాయి. వేమన సతీష్ ప్రైవేటుగా వీళ్ళ డబ్బులతోటి ఎంజాయ్ చేసే వీడియోలు, క్లబ్బులు అమ్మాయిలతోటి డ్యాన్సులు వేసే వీడియోలు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టాలనుకోండి అనవసరంగా రచ్చ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు సార్ అంత దూరం? ఎందుకు అంత దూరం దేనికి? నిజంగా విచారణ చేయండి. స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ. చూడండమ్మా, డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది. డాక్యుమెంట్ నెంబర్ 416 డేటెడ్ 2021 రాజంపేట. ఇది వీళ్ళు వ్రాయించి ఇచ్చినవారు తమిళపాటి సుధామాధవి 45 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ. ఇది 2021 సంవత్సరంలో ఈ సుధామాధవి అమ్మినటువంటి 1 ఎకరానికి సంబంధించినటువంటి పొలం. 1 ఎకరం పొలం 2021 సంవత్సరంలో 1 ఎకరం పొలం ఇవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ డేట్ 15/4/2021, డాక్యుమెంట్ నెంబర్ 416 ఆఫ్ 2021. ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చిట్వేల్, నెంబర్ 1 డాక్యుమెంట్. నెంబర్ 2 విక్రయ దస్తావేజు, డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, రాజంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఇది వచ్చేసరికి షెడ్యూల్ గ్రామం రాజంపేట, సర్వే నెంబర్ 597/1Bలో 435 చదరపు గజాలు. ఇది ఎవరికి అమ్మారు? వ్రాయించుకున్నవారు మైలపల్లి కవిత, వయసు 52 సంవత్సరాలు, భర్త మైలపల్లి మధుసూదన్ రావు, సో. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఇది ఈవిడ అమ్మినటువంటి డాక్యుమెంట్. డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 మరొక విక్రయ దస్తావేజ్. ఈ డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020. ఇది కూడా మైలంపల్లి కవిత, మైలంపల్లి మధుసూదన్ రావు, శాంతకుమారి, భర్త చుక్కా వెంకటరమణారెడ్డి. వ్రాయించి ఇచ్చిన వారు తమిళపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఈవిడే అమ్మింది కూడా. డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రాజంపేట. ఇది ప్లాట్ నెంబర్ 310, పూర్తిగా 5 సెంట్లు 998 చదరపు గజాలు. ఇవి 2 ప్లాట్లు నివాసం ఉండే ప్లాట్లు అమ్మేశారు. ఇంతకుముందు చూపించినటువంటి 1 ఎకరం పొలం అమ్మేశారు. ఇది ఒక డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ 25/8/2022, 25/8/2022. వ్రాయించుకున్నవారు మాచవరం ప్రతాపాచారి 40 సంవత్సరములు. వ్రాయించి ఇచ్చినవారు మేకపాటి వీళ్ళ హస్బెండు. డాక్యుమెంట్ నెంబర్ ఇది కూడా చదివి వినిపిస్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ 1331 ఆఫ్ 2022 డాక్యుమెంట్ నెంబర్. షెడ్యూల్ కూడా మీకు చదివి వినిపిస్తాను. సర్వే నెంబర్ 996/392లో 15 సెంట్లు, సర్వే నెంబర్ 996లో 14 సెంట్లు, సర్వే నెంబర్ 996/5N3లో 14 సెంట్లు, సర్వే నెంబర్ 996/30లో 32 సెంట్లు, సర్వే నెంబర్ 10/52లో 72 సెంట్లు, సర్వే నెంబర్ 10/53 2N1లో 20 సెంట్లు, సర్వే నెంబర్ 10/53 2N2లో 20 సెంట్లు. వెరసి 2.25 ఎకరాల మామిడి తోట. ఇది ఏ షెడ్యూల్. బి షెడ్యూల్ కూడా ఇస్తా. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు, సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు, సర్వే నెంబర్ 1096లో ఉన్న 1.23 సెంట్లు, సర్వే నెంబర్ 1094 ఉన్న 1.15 సెంట్లు, సర్వే నెంబర్ 1092లో ఉన్న 92 సెంట్లు. వెరసి 3.57 ఎకరాలు. అంటే 6.5 ఎకరాల మామిడి తోట, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మామిడి తోట. ఈ దరిద్రుడి మాటలు విని, ఈ నీచుల మాటలు విని వీళ్ళందరూ అమ్ముకున్నారు. 6.5 ఎకరాల మామిడి తోట
పురాతన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మామిడి తోట ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందండి 2022 సంవత్సరంలో? 2023 సంవత్సరంలో ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మేబీ వీళ్ళు ఇవన్నీ అమ్ముకున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి సానా సతీష్కి అట్లాగా అప్పనంగా ఇచ్చారని నేను చెప్పటంలా, దాని మీద విచారణ చేయమంటున్నా. ఈ వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి డబ్బులు స్థాయి ఎంత ఉందండి? వీళ్ళకి కాఫీలు తాగడానికి డబ్బులు లేవు, టీలు తాగడానికి డబ్బులు లేవు, వీళ్ళు బతకటానికి అన్నం తినడానికి డబ్బులు లేవు. ఆ అధికారిక ప్రతినిధులందరూ వచ్చి తెలుగుదేశం అధికార ప్రతినిధులందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ డాక్యుమెంట్ తోటి ముందుకు రావాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లన్నీ చూడకుండా జడా శ్రవణ్ కుమార్ ఎంటర్ అవుతాడు అనుకుంటున్నారా మీరు? లేకపోతే మీకులాగా రాంగు బట్టలు నొక్కేసి నాలుగు గరుచుకుంటారనుకుంటున్నారా? ఏ నుంచి జెడ్ వరకు పూర్తిగా ఒక సమాచారం తీసుకొని ఈ సమాచారంలో నిజాయితీ నీతిగా ఆవిడ డబ్బులు ఇచ్చింది అన్న సమాచారం నా దగ్గరకు ఉన్నది కాబట్టి నేను ప్రాథమికంగా నమ్మాను కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నిజ నిజాలు ఉంటే విచారణ చేయండి, వేమన సతీష్ని పిలిపించండి, మాట్లాడండి, మీ కార్యకర్తలతో మాట్లాడండి. అది కూడా తప్పేనా సార్ నాది? వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి కిడ్నాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసుకుంటే మీ ప్రభుత్వానికి బాగుంటుందా? ఒక ఆడకూతురు వచ్చి అన్న నేను చచ్చిపోతాను, నా పిల్లలందరూ చచ్చిపోతాం, రోడ్డు మీద ఉన్నామంటే వాళ్ళని తీసుకొచ్చి నేను మీడియా ముందు పెట్టి అమ్మ సమస్య ఏంటో చెప్పండి అమ్మనంటే నేను తప్పుడా? అంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని అందరిని దోచుకొని నువ్వు క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేసుకుంటూ తిరుగుతే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలా? మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, అరే ఒక మహిళ కష్టకాలంలో ఉంది, తప్పో రైటో ఆవిడదే తప్పు, నేను కూడా అదే చెప్తున్నా, ఆవిడ కూడా తప్పే. ఆ విధంగా డబ్బులు ఇవ్వటం పొరపాటే. టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం పొరపాటే. ఎస్, తప్పు జరిగింది. తప్పు జరిగిందని ఆవిడని చంపేద్దామా? చెప్పండి సార్, ఆవిడని చంపేద్దామా? అరే డబ్బు తీసుకున్నవాడు తానా అధ్యక్షుడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో రోజుకి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఎమ్మెల్యేలని మన అందరినీ పిలిచి మందు పార్టీలు అన్ని రేవ్ పార్టీలు పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బు తీసుకుంటే, అరే ఆ డబ్బు ఇప్పించమని మీడియాలో కూర్చొని అడిగితే కూడా వాడు ఎదవా, వీడు ఎదవా, ఎవడో ఆవిడ నాతో ఎప్పుడో ఫోటో దిగిందంట పార్టీలో, ఆవిడంటే ఇక జేబీంబాన్. అవును, ఏంటి రాంగ్ ఏంటి? ఆవిడ చేరింది కాబట్టి ఆవిడ డబ్బులు ఆవిడకి ఈరా? ఇక ఆవిడ చేరింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? ఆవిడ చేరింది కాబట్టి ఇక 7 కోట్ల రూపాయలు దోచేసుకుందామా తెలుగుదేశం పార్టీ? డేటెడ్ 18/5/2023 సంవత్సరంలో తమ్మిటిపాటి మురళి భార్య తమ్మిటిపాటి సుధామాధురి, పోలుతోటి అనిల్ కుమార్ భార్య పోలుతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని అయిన మీ ఇరువురు ఏకస్తులమై వ్రాయించి ఇచ్చిన భూమి విక్రయ ఖరారునామా అమ్ముకున్నారు. ఈమె కూతురు కూడా అమ్ముకున్నది. వీళ్ళు నాశనం అయింది కాక ఈమె కూతురును కూడా నాశనం చేశారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అండి, నేనేం అబద్ధాలు ఆడటంలో, డాక్యుమెంట్ నెంబర్లతో సహా చెప్తున్నాను నేను. షెడ్యూల్ అమ్మేశారు, ఇది కూడా అమ్మేశారు. షెడ్యూల్ సర్కారు పుంజే సర్వే నెంబరు 1425, 1428, 1429, 4.95 సెంట్లు, 4.90 సెంట్లు, 4.90 సెంట్లు వెరసి 14.85 ఎకరాలు ఎవరి దగ్గర నుంచో కొన్నారు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అమ్మేశారు. ఇదొక డాక్యుమెంట్. 18/5/2023 18/5/2000 పోలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిడిపాటి పావని మరియు తమ్మిడిపాటి మురళి భార్య తమ్మిడిపాటి సుధామాధవి. ఈమె మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ద్వారా. ఇది కూడా సర్వే నెంబర్ 1421లో 4.98, 4.95, 4.95. ఇది ఒక ప్రాపర్టీ అమ్మేశారు. ఇది విక్రపు స్వాధీనపు అగ్రిమెంట్ ఖరారునామా 11/7/2023 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో రాయించి ఇచ్చిన వారు అన్నమయ్య జిల్లా పెనుమూరు మండలం కొండూరు గ్రామం డోర్ నెంబర్ కాపురం ఉండే పోలుతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని, అంటే వీళ్ళ కూతురు ఇచ్చినటువంటి వీళ్ళ కూతురు చేత కూడా అమ్మించారు ఆస్తులు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఇవి కాక వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అయిన కారణంగా కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 రూపాయలు చీటీలు పడ్డాడు 2024 సంవత్సరంలో. ఇదిగో ఈ డాక్యుమెంట్లు అధికారికంగా నేను ప్రస్తుతాలు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కాపీ మీడియా సోదరులకు ఇస్తున్నాను, వెరిఫై చేసుకోండి. కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 సుమారుగా రమారమి.
ఈ చీటీ పాఠాలకి ఈ రోజు వరకు డబ్బులు కడతానే ఉన్నారు ఎవ్రీ మంత్. ఇది కాక సరిపోక ఆస్తులు అమ్ముకున్న ఆస్తులు సరిపోక ఈ మహాతల్లులు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిపోదాము, ఆహా ఎమ్మెల్యే అయిపోయి ఇసుకలో డబ్బులు వస్తాయి, మందులో డబ్బులు వస్తాయి అని మరి ఆలోచించారేమో నాకైతే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోదామని ఈ మహాతల్లులు చేసినటువంటి ఇంకోటి ఏంటి అంటే, ఇది కాక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రామిసరీ నోటు డేటెడ్, ఇది కూడా చెప్తున్నా, డేటెడ్ 10 జూలై 2023 ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకొని ప్రామిసరీ నోట్లు రాశారు. ఇది ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టాంప్ అండి. ఇది నేనేం తయారు చేసింది కాదు. దీంట్లో చూడండి, డేటెడ్ 10 జూలై 2023. ఈయన భర్త ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల రూపాయలు, ఒకరి దగ్గర 60 లక్షల రూపాయలు ఒకరి దగ్గర తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసి డబ్బులు తీసుకున్నారు. ఈ 3 డాక్యుమెంట్లు అంటే కపిల్ చిట్ ఫండ్లో తీసుకున్న 1.5 వీళ్ళ దగ్గర తీసుకున్న 1.5, 3 కోట్లు. ఎందుకంటే కపిల్ చిట్ ఫండ్లో ఉన్న డాక్యుమెంట్లు కూడా స్టేట్మెంట్లతో సహా ఉన్నాయి. ఇవేమీ నేనేమో సృష్టించినవి కాదు. వెళ్ళి అడగండి, కపిల్ చిట్ ఫండ్లో వీళ్ళ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఈమె పేరు మీద, ఆయన హస్బెండ్ పేరు మీద ఆయన ఎంప్లాయీగా షూరిటీ పెట్టి తీసుకున్నాడా అని అడగండి. ఈ డాక్యుమెంట్లన్నీ, ఆ విక్రయ దస్తావేజులన్నీ వెరిఫై చేయండి, ఈ ప్రామిసరీ నోట్లు వెరిఫై చేయండి. ఇవన్నీ పెట్టి గౌరవనీయులైనటువంటి వేమన సతీష్ గారు కరెక్ట్గా 2023 5 కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నాడు ఆయన. ఈ ప్రాపర్టీ కొనడానికి డబ్బులు ఈ మహాతల్లులు 50 లక్షల రూపాయలు బయానా ఇచ్చి మిగతా 5 కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారు వీళ్ళే. ఈ డాక్యుమెంటు నెంబర్ కూడా చెప్తాను మీకు నేను. డాక్యుమెంట్ నెంబర్ ఈ స్టాంప్ అంటే ఇదేంటో, కొనుక్కున్నవారు వ్రాయించుకున్నవారు వేమన సతీష్ బాబు, వయసు 52 సంవత్సరాలు, తండ్రి వేమన రామకృష్ణయ్య, బజీవనము, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, సోన్సో. వ్రాయించి ఇచ్చిన వారు అనికే అనిల్ రెడ్డి, సోన్సో, అరబెండి వెంకట లక్ష్మీనారాయణ రెడ్డి. ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడు. వాళ్ళకి భయానగా వీళ్ళు డబ్బులు వేశారు. ఈ డాక్యుమెంటు, ఈ స్టాంపు రాజంపేట మార్కెట్ విలువ సోన్సో 2024 ఏప్రిల్ 23 2024 ఏప్రిల్లో కొన్నాడు. వీళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇచ్చిన సందర్భంలో ఈ 5 కోట్లు పెట్టి ఈ ప్రాపర్టీ కొన్నాడు. ఈ ప్రాపర్టీకి డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి అడగండి, కనుక్కోండి పిలిచి, ఏమయ్యా వేమన సతీష్ నువ్వు డబ్బులు ఎక్కడ కొన్నావు? ఇది కాక ఇంకొక ప్రాపర్టీ కొన్నాడు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ వేమన సతీష్ది. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇవి కాక ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా 2023-24 కొన్నవే. ఇవన్నీ తాతల నుంచి వచ్చిన ఆస్తులు అయితే కాదు వేమన సతీష్కి. చూడండి, సర్వే నెంబర్ 111/1లో కొనుగోలు 2024 7, సర్వే నెంబర్ 111 1Aలో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 112లో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 113/1లో 1.7 ఎకరాలు 2024, ముటేషన్ ఆమోదించిన తేదీ. ఇవన్నీ కూడా వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మరి మంత్రి గారిని అడగటం కరెక్ట్ కాదు, నారా లోకేష్ గారిని, కానీ వీళ్ళందరికీ హెడ్ ఆయనే కాబట్టి, ఇట్లాంటి బ్యాచ్ అంతటికి హెడ్ ఆయనే కాబట్టి ఆయన కూడా అడుగుతున్నా, ఈ ప్రాపర్టీస్ అమ్మిని వాస్తవా? ఈ ప్రాపర్టీస్ వేమన సతీష్ కొన్నమాట వాస్తవా? కొంటే ఎవరి డబ్బులతో కొన్నారు? ఈ వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ అన్నీ ఏమ డబ్బులతో కొన్నారని కూడా నేను అనటంలా. ఎందుకంటే బీయింగ్ లాయర్గా కొంతకాలం జడ్జిగా పనిచేసిన కామన్ సెన్స్ ఉంది కాబట్టి నాకు, నేను మీ అంత అబ్రప్ట్గా నేను మాట్లాడలేను, మీ అధికార ప్రతినిధులంతా నికృష్టంగా నీచంగా నేను మాట్లాడలేను. నాకు కొంత సెన్స్ ఉంది, చదువుకున్నాను కాబట్టి. వేమన సతీష్ గారు కొన్న ప్రాపర్టీస్ అన్నీ ఈవిడ డబ్బులతో కొన్నారో లేదు, ఆయన కూడా చదువుకున్నాడు, ఆయన కూడా తానా అధ్యక్షుడిగా ఉన్నాడు, మాజీ అధ్యక్షుడిగా, ఆయన కూడా ఇన్కమ్ సోర్స్ ఉంది. కానీ వీళ్ళ ఎలిగేషన్ మా డబ్బులతో ఈ ప్రాపర్టీస్ కొన్నారు, మేము అమ్ముకున్నాం, ఆయన ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? ఇది మీరు విచారణ చేయకపోతే చాలా దూరం వెళ్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి నేను
అపీల్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ ఈవిడ డిఐజీ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ మీద ఆల్రెడీ నేషనల్ ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ పెట్టింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో డీజీపీ నుంచి రిపోర్ట్ కాల్ ఫర్ జరుగుతుంది. అసలు డిఐజీ కోయా ప్రవీణ్కి సంబంధం ఏంటి ఈ విషయంలో? ఎందుకు సిఐ నాగార్జున మదనపల్లి పోలీసులతో వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు? ఎందుకు ఆ కౌంటర్ వీడియో రికార్డ్ చేసి రెడీగా పెట్టుకున్నారు? ఎందుకు ఆ కౌంటర్ వీడియోని మీ తెలుగుదేశం మీడియాలో తిప్పుతున్నారు? ఈ కౌంటర్ వీడియో మీరు రికార్డ్ చేసుకోవడంతోనే మీ యొక్క కుట్ర కుతంత్రం బయటపడి పప్పులో కాలేశారు మీరు. ఎవరు సార్ సాధారణమైన పాపం దళిత బిడ్డలు కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు మీ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాము అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తున్నారు. 8 లక్షలు పెట్టింది. ఇవన్నీ ఆస్తులు 24కి అమ్ముకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు చూపిస్తారా నాయన? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మనకి? మీరు తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఈ ఆస్తులు అన్నీ అమ్మేసుకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో 8 లక్షలు కాక 80 కోట్లు ఎట్ట చూపిస్తారు? కాస్త ఆలోచించండి. మనం మాట్లాడుతున్నాము, అదేమనంటే మీరు డబ్బులు ఇచ్చినట్టు 5 కోట్ల బ్యాగ్ ఇచ్చినట్టు డబ్బులు ఉన్నాయా? ప్రాథమికమైన ఆధారమే సార్. మనం ఓటుకు నోటు కేసులో 5 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చామా? స్టిఫెన్ ద్వారా 50 లక్షలుగా ఇచ్చింది మనం. అది చాలు కేసు రిజిస్టర్ చేయడానికి. 50 లక్షల రూపాయలు నేను తీసుకున్నాను, నేను ఈ వడ్డీతో సహా ఇస్తానని వేమన సతీష్ మెసేజ్లు పెట్టిన స్క్రీన్ షాట్లు ఎగ్జామిన్ చేయండి. 50 లక్షలు ఆయన ఎందుకు తీసుకున్నాడు? అబ్బే వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదండి. నాకేం సంబంధం లేదు. ఇవిడ ఇవ్వలేదా? మీరు తీసుకెళ్ళి మహా టీవీ వంశీ గారు కూర్చోబెట్టండి. ఇవ్వండి కూడా ఎదురుగా. TV9 బ్రహ్మనాయుడు వెళ్ళి కూర్చోబెట్టు, ఆవిడ కూర్చోబెట్టు. ఎందుకు అనవసరంగా నా మీద జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు, జడా శ్రావణ్ కుమార్ చేయిస్తున్నాడు? నాకేంటి అవసరం అండి? వాళ్ళు ఇక్కడ ఉంటున్న దానికి కనీసం నెలకు రోజుకి 2000 రూపాయలు ఖర్చు అయితే ఆ 2000 రూపాయలు కూడా నేనే పెడుతున్నాను సార్. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఉండటానికి తినటానికి ఖర్చులు పరిస్థితులు బాగాపోతే ఉండండి అమ్మా పర్లేదు నేనే ఇస్తాను, ఆ డబ్బులు కూడా నేనే ఇస్తున్నాను. మానవత్వం లేకుండా డిబేట్లు పెట్టడానికి, మానవత్వం లేకుండా ట్రోలింగ్ చేయడానికి ఒక సెన్స్ ఉండాలి కదా. ఒక ఆడకూతురు బాధపడుతుంది, డబ్బులు ఇచ్చానంటుంది, విచారణ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆ మీడియా అది తీసుకొని కనీసం ఈ రోజు వరకు స్పందన లేదు. ఈ బుక్లెట్ చంద్రబాబు నాయుడు పట్టుకున్న వీడియో మీ సోదరులు మీరు నిన్ను చూడలేదండి? చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తీసుకున్న వీడియో మీరు చూడలేదా? అది కూడా రిలీజ్ చేస్తాను మీడియాకు కావాలంటే. అరే మీరు తీసుకున్న అర్జీలకే దిక్కు దివానం లేకపోతే ఇంకా పక్కన ఎవడో పిఏ తీసుకున్న అర్జీలకి ఏం దిక్కు ఉంటుందంటే? అంటే ప్రజా దర్బారు తూతూ మంత్రంగా పెడుతున్నారా ఎవ్రీడే? రండి రండి రండి. నారా లోకేష్ గంటలో 4000 మందితో మాట్లాడుతున్నది అంతా ఉత్తుదేనా? రేపొద్దున ఆవిడ ఏదైనా చేసుకుంటే ఎవరు సార్ బాధ్యులు? నేను ఎంతవరకు కాపాడగలుగుతాను? ఒక ప్రాణం పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకురాగలమా? ఎప్పుడు కూడా ఆత్మహత్యలు ఎప్పుడు జరిగే సందర్భం ఒకటే. వాళ్ళని రక్షించగలిగిన వాళ్ళు, వాళ్ళకి సహాయం చేయగలిగిన అభరణ హస్తాలు లేని రోజున ఏ సామాన్యుడైనా ఏ నిస్సహాయ స్థితిలోనే సూసైడ్లు చేసుకునే సందర్భం అప్పుడే ఉంటుంది. ఆ ఒక్క బాధతే నేను కనెక్ట్ అయినా, ఆ ఒక్క బాధతోనే ఆవిడకి ఈరోజు నేను కూడా సహకారంగా లేకపోతే రేపొద్దున ఆ కుటుంబం సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ ఆ కుటుంబానికి బాధ పెట్టేదా? ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకునేది? చంద్రబాబు నాయుడు గారు ఇంత విఘ్నత కలిగిన మీరు, 45 సంవత్సరాల విజనరీ అనే మీరు ఆవిడ చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించే లేదా? 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేయగానే నారా లోకేష్ యువగాళం చేయగానే సరిపోయిందయ్యా? కబుర్లు చెప్పడానికి వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మీడియా వారిని కూడా నేను కోరుతున్నా, అరే మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? కొద్దిగా ఆలోచన చేయండి. నీ అక్కకో నీ చెల్లికో ఈ విధంగా డబ్బులు పోతే ఆవిడ నీ ముందుకు వచ్చి నాకు కష్టం చేయమని అంటే అలాగే డిబేట్లు పెడతారా మీరు? అలాగే మాట్లాడతారా పెయిడ్ ఆర్టిస్ట్ అని? చాలా కోపంతోనూ ఎమోషనల్తోనూ బాధతోనూ పెట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రెస్ మీటు. ఎవరి మీద విమర్శలు చేయడానికి కాదండి.
నేను మీడియా సోదరులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఆవిడ సమస్యని నిజంగా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై వార్మ్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా పర్సన్. నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించమంటున్నా. ప్రతిదాన్ని మనం రాజకీయం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో ఉంటాయి, ఒక హృదయంలో నుంచి ఒక కన్నీరు కంట్లో నుంచి జారిపడింది అంటే దానికి ఎంతో మదనం జరగాలి. దయచేసి దీన్ని రాజకీయంగా చూడకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు, మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు. దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని. నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజీ కోయా ప్రవీణ్కి, ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించేదాకా నేనైతే వదలను. మీరు రిటైర్డ్ అయితే అవ్వండేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ని, అంటే వేమన సతీష్ అనుకున్నాడు అవతల పక్క ఎవడుంటే నాకేంట్లే, జడా శ్రావణ్ కుమార్ ఉంటే నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి. కంగారు ఏం పడమాకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని. నేనైతే వదలను ఈ కేసులో. యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడని తెలిసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు. నీ పోలీసు యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏదైనా చేస్తారా? అంటే కోర్టుల కంటే పోలీసు యూనిఫామ్ గొప్ప? ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. అంతకుమించి మీరేమైనా చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం, నీ పోలీసు యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవయ్యా. సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఈరోజు పిచ్చి కేసు ఓడగట్టి భార్యాభర్తలు కిడ్నాప్ చేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ దేశంలోనే ఉంటావు కదా. చూద్దాం. మీడియా సోదరులకి చాలా సంతోషం, మీరు పిలవగానే షార్ట్ టైంలో మీడియా సమావేశానికి వచ్చేసినందుకు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆవిడని పిలిచి విచారించి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు ఎవడు తప్ప ఆయనది తప్ప డిసైడ్ చేయండి. ఎవరిది తప్పైతే వాళ్ళు శిక్షించండి. నేను ఫైనల్గా అప్పీల్ చేస్తుంది అది. నేను అడ్జుడికేటింగ్ అథారిటీ కాదు. దీంట్లో ప్రాపర్ వేలో చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించండి, ఎవరు తప్పైతే వాళ్ళు శిక్షించండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.